జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంపై సోరెన్ తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బీజేపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి చంపై సోరెన్ ఢిల్లీకి పయనమయ్యారు. కాసేపట్లో అమిత్ షా, నడ్డా సమక్షంలో చేరుతారని భావిస్తున్నారు. ల్యాండ్ మైనింగ్ స్కామ్ లో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం గా కొనసాగారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ లో మొదలైన రాజకీయ సంక్షోభానికి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, జార్ఖండ్ మాజీ సీఎం ఢిల్లీకి పయనమైనట్టుగా తెలుస్తోంది. ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు, ఏం జరగబోతోంది? జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాత్రే కోల్కతా చేరుకున్నారు. తనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారికంగా ముగ్గురు ఉన్నట్టుగా సమాచారం అందుతుంటే ఇంకా ఎక్కువ మంది ఆయనతో పాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారు కోల్కతా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్లుగా పార్టీ వైపు నుంచి కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ విషయం 2 రోజుల క్రితమే ఊహాగానాలు 2 రోజుల క్రితం నుంచే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చంపై సోరెన్ ను జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత పదవి నుంచి దింపేసి ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి చంపై సోరెన్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జేఎంఎం పార్టీ నాయకత్వంలోనూ ఎమ్మెల్యేల్లోనూ కొంత అసంతృప్తి ఉంది. ఒకే కుటుంబం అంటే ఆ హేమంత్ సోరెన్ వారి కుటుంబ ఆధిపత్యమే పార్టీలో ఎక్కువగా ఉండడం పట్ల కూడా ఆ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని చంపై సోరెన్ తన వర్గం ఎమ్మెల్యేలను తనతో పాటుగా తీసుకుని బీజేపీలో చేరేందుకు అందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి బీజేపీ జార్ఖండ్ అధ్యక్షుడు మాట్లాడుతూ కూడా ఆయన చెప్పుకుంటూ చంపై సోరెన్ పరిపాలించింది కొద్ది సమయమైనా చాలా ఇంప్రెసివ్ గా ఆయన పరిపాలన ఉంది. ఆయన పాలన పట్ల రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది జార్ఖండ్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటే ఆయన గా చేసిన వ్యాఖ్యలే మనకు దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. చంపై సోరెన్ చేరిక ఇక లాంఛనమే. కాకపోతే ఆయనతో ఎంతమంది ఎమ్మెల్యేలు చేరతారన్న విషయంలో ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఎక్కువ మంది వచ్చేటప్పటికీ బీజేపీ అందరినీ చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు అన్నది కూడా తెలిసింది ఎమ్మెల్యేలందరినీ. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి సైతం బలమైన నేతలు ఉన్నారు కొన్ని చోట్ల. అందుకనే సెలెక్టివ్ గా ఆయనతో వచ్చే ఎమ్మెల్యేల్లో కొందరిని మాత్రమే చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. మొత్తంగా ఇది జార్ఖండ్ రాజకీయాల్లోనే ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. అతి కొద్ది సమయంలోనే కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ గా కూడా మారిందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా.